హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఎగ్ మసాలా కర్రీని దాబా స్టైల్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇలా కనుక మీరు చేశారంటే గిన్నె ఖచ్చితంగా ఊడ్చేయాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మీరు రైస్, చపాతీ, బిర్యానీ ఎందులో సర్వ్ చేసుకుంటారో మీ ఇష్టం అండి. కానీ తిన్నాక దీని టేస్ట్ గురించి మీరే కామెంట్ చేస్తారు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసేయచ్చు. మరి ఈ దాబా స్టైల్ స్పెషల్ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని వేడి చేయండి. నీళ్ళు అనేది ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ని తీసుకోండి. ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోవాలి. యాక్చువల్గా ఎగ్స్ని ఉడికించినప్పుడు పైన పెంక అనేది సరిగా రాకపోతే ఎంత విసుకొచ్చేస్తుంది కదా. సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని ఉడికించి తీసుకోండి. ఎగ్స్ పైన ఉన్న షెల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. అండ్ అలాగే ఎగ్స్ని మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోకూడదు. అలా ఎక్కువసేపు ఉడికించారంటే మీకు ఎగ్స్ అనేది రబ్బర్ లాగా సాగుతుంది. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేశాక బాయిల్ చేసిన వాటర్ మొత్తం వంచేసి మళ్ళీ తిరిగి ఈ ఎగ్స్లోకి ట్యాప్ వాటర్ని ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని ఒకసారి ట్యాప్ చేసి పైన షెల్ని తీసేసారంటే మీకు నీట్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక్కొక్క ఎగ్ని హాఫ్గా కట్ చేసి ఈ ఎగ్స్ మొత్తం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ మసాలా కర్రీలోకి స్పెషల్ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, అర టీ స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి ఒక 3 మీడియం సైజు టమాటో ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. ఇందులోకే మీ కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిరపకాయలని, అలాగే కొద్దిగా కొత్తిమీర, ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ని కాస్త రోస్ట్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ని కానీ లేదంటే ఒక అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పచ్చసొన ఉన్న వైపు బోర్లించి వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, ఒక అర టీ స్పూన్ దాకా కారం వేసి ఇదంతా ఒకసారి కలుపుకోండి నిదానంగా. ఇలా నిదానంగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్స్ని కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు నిదానంగా కలుపుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. మీకు వీలైతే కనుక ఇలా టాస్ చేస్తే అయినా 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా రోస్ట్ అయినాక ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మనకి ఇక్కడ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, అది వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా, అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న స్పెషల్ మసాలా పొడి కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా 1 నిమిషం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోండి. మసాలాలంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు కూడా పోసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికిస్తే మనకి చూడండి గ్రేవీ అనేది ఇలా కాస్త చిక్కపడుతుంది. ఇలా చిక్కపడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఎగ్స్ వేసాక మీరు ఒకవేళ హై స్పీడ్లో కలిపారంటే ఎగ్స్లో ఉండే పచ్చసొన అనేది విడిపోయి గ్రేవీలో కలిసిపోతుందండి. సో నిదానంగా కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి.
ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా నిదానంగా కలుపుతూ ఉంటే మనకి గ్రేవీ అనేది చూడండి ఇంకా కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసి నిదానంగా మరొకసారి కలిపేసుకోండి. మీరు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంత తక్కువ టైంలోనే అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇది చపాతీ, రోటీ, రైస్ ఎందులోనైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ఈ వీకెండ్స్లో కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్ కానీ ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.